సైలెన్స్ అండ్ స్పీచ్. మౌనం మరియు మాట, ఈ రెండిట్లో ఏది గొప్ప? కొంతమంది అంటారు మౌనంగా ఉంటే బాగుంటుందని. కొంతమంది మౌనంగా ఉండే వాళ్ళని ఇష్టపడతారు, మెచ్చుకుంటారు. మరికొంతమంది అంటారు మాట్లాడటం మంచిదని, నలుగురిలో కలవటం మంచిదని. ఇంకొంతమంది అంటే అభిప్రాయాలు అనేవి చాలా విభిన్నంగా వ్యక్తం చేస్తూ ఉంటారు ఈ మాట మౌనం విషయంలో. మాట్లాడడం మంచిదా, మౌనంగా ఉండటం మంచిదా? అసలు ఈ రెండిట్లో మనం దేన్ని ఎంచుకోవాలి అంటే, అవసరమైనప్పుడు అవసరానికి మించి మాట్లాడకూడదు, అదేవిధంగా అనవసరంగా ఏదీ మాట్లాడకూడదు. కొన్నిసార్లు మౌనం అనేది ఎంత ముఖ్యమో మరికొన్నిసార్లు మాట అనేది అంతే ముఖ్యం. ఇంకా మనం చెప్పాలి అంటే, మౌనం అనేది ఒక మానసిక నిశ్శబ్దం, మాట అనేది ఒక భౌతిక శబ్దం. కొన్నిసార్లు మౌనం ఓ సమస్యకు పరిష్కారం అయితే మరికొన్నిసార్లు ఓ సమస్యకు కారణమవుతుంది. అదేవిధంగా మాట హద్దులు దాటితే యుద్ధంగా చెప్పొచ్చు, మరి మౌనం హద్దులు దాటితే కొన్నిసార్లు ఆత్మజ్ఞానం అంటున్నాం. అంటే పొదుపుగా వాడితే మాట అనుబంధం అవుతుంది, అవసరానికి మించి వాడితే అదే అనుబంధం ముక్కలవుతుంది. సో కొన్ని సమస్యలకు మౌనం సమాధానంగా మిగులుతుంది, మరికొన్నింటికి మాత్రం మాటే మంత్రంగా చెప్పుకోవచ్చు. అంటే మాట మౌనం అనేది ఇందాక అనుకున్నట్టు మనిషి జీవితంలో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉన్న అంశాలు. వీటిని మనం ఎంతో పద్ధతిగా ఎప్పుడు దేన్ని ఎలా వాడాలి అనేది తెలిసి ఉండాలి. వ్యక్తికి గనక మాట మౌనం ఈ రెండింటిని ఒక క్రమ పద్ధతిలో అవసరానికి తగినంత వాడటం గనక అలవాటయి ఉంటే, ఆ కళ గనక వారిలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు సమాజంలో సంతోషంతో నలుగురితో కలిసి హ్యాపీగా ముందుకి వెళ్ళగలుగుతారు. వాళ్ళని సమాజం చాలా మెచ్చుకుంటుంది. థ్యాంక్ యూ.